పంటలకు పెట్టుబడులు పెరిగిపోవడం, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తి, వరి, మిరప లాంటి పంటలను సాగు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతన్నలు లాభాలు సాధించే పట్టుపురుగుల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పలువురు రైతులు పట్టుపురుగుల పెంపకం చేపట్టి నికరమైన లాభాలను సాధిస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మనము తెలుసుకుందామా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో రైతులు పట్టుగుళ్ల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఇది కుటీర పరిశ్రమగా ఉండటం, కూలీలతో అవసరం అంతగా లేకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతోనే పంటను తీయవచ్చు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చాంద్లాపూర్ గ్రామంలో పలువురు రైతులు పట్టుపురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ అనుబంధ పంట పట్టుపురుగుల పెంపకం. ఇది ఈ రోజుల్లో లాభసాటిగా మారింది. ఇతర పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం చాలా లాభసాటిగా ఉంది. ముఖ్యంగా పత్తి, పసుపు, మిరప పంటలకు పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. అంతేగాక పురుగుమందులు, రసాయన ఎరువులు అధికంగా వాడాల్సి వస్తోంది. రైతులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పంట పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో చాంద్లాపూర్ గ్రామంలో అధిక సంఖ్యలో రైతులు మల్బరీ సాగును చేపట్టారు. ప్రతి నెల మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే ఇప్పుడు మల్బరీ మేము సాగు చేసి 7 సంవత్సరాల నుంచి సంవత్సరానికి మేము 10 క్రాపులు తీస్తాం. ఆ 10 పంటలు వస్తే ఏమవుతుందంటే మనకు ఈ ఇతర పంటల కన్నా బెనిఫిట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇది ఒక నెలకు క్రాప్ కాబట్టి దాదాపు 100 గుడ్లకు 100 కిలోలు వచ్చినా కానీ 500 వినా కానీ 50,000 వస్తాయి. అట్లా మేము ఏం చెప్తున్నామంటే 250-200 తీసుకుంటాము. 2 ఎకరాల మేము పెట్టింది 4 ఎకరాల తోట. 4 ఎకరాల తోటలో మేము 2 బ్యాచ్లు చేసినామంట. అయితే 200 గుడ్లు, 250 గుడ్లు ఒక బ్యాచ్, 250 ఒక బ్యాచ్ చేసుకుంటూ ఆ గుడ్లు అట్లా తీసుకొచ్చి చేస్తే ఏమవుతుందంటే మనకు కంటిన్యూ నడుస్తుంటుంది. క్రాపు నడిచినప్పుడు మనకు చేతిండా పని ఉంటుంది, అమౌంట్ మనకు బాగానే ఉంటుంది బెనిఫిట్. ఈ ఇతర పంటల కన్నా చాలా నయం ఉంటుంది. అయితే దీనికి మనం చేయవలసిన విధానం ఏంటంటే ఒక ఎకరానికి ఫర్టిలైజర్ బస్తాలు, యూరియా 1, పొటాస్ 1, అమోనియా 1, ఎకరానికి 3 బ్యాగులు వేసుకోవాలి. ఈ పశువుల ఎరువు, పెండ కానీ, కోడెరువు కానీ, గొర్రెరువు కానీ ఒక ఎకరానికి 3 ట్రిప్పులు పోసుకోవాలి. అట్లా పోసుకుంటే మనకు ఏడాదికి ఒకసారి 3 ట్రిప్పుల ఎరువు పోసినాం అనుకో ఎకరానికి పంటలు మంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. పేలే అవకాశాలు అసలుకే ఉండవు. దాదాపు మా చంద్రపూర్ గ్రామంలో 24 మంది పెట్టినాము. 19 షెడ్లు కట్టినాము. ఇంకొక 4 ఇప్పుడు కట్టడానికి రెడీ ఉన్నారు షెడ్లు. ఈ పంట వెనుకనే ఈ వరి చేను కానీ, మన పత్తి చేను కానీ, మొక్కజొన్న కానీ ఈ మల్బరీ సాగు తర్వాతనే మనకు మంచి బెనిఫిట్ ఉన్న పంటలు అంటే దీని తర్వాతనే అన్నీగా. మేము 2 సంవత్సరాలు అవుతుంది ఈ మల్బరీ సాగు చేయబట్టి. అంతకుముందుకు మా అన్న నర్సింహులు ఐలన్నను చూసి 1 ఎకరం 2 ఎకరాలు ఉంది మాకు. ఎకరం తీస్తున్నాం. ఎకరానికి 150 రింగు, 200 రింగు జాస్తాం. అట్లా 100కు 100 రింగ్, 100 కిలోలు, 120 కిలోలు, 110 కిలోలు మాకు అవుతున్నాయి. మినిమం 500-600 రేట్ ఉంటుంది. మార్కెటింగ్ అంటే హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంది, జనగాం ఉంది. జనగాం పోతాము, హైదరాబాద్ పోతాము, అక్కడ అమ్ముకొస్తాం. చాకీ ఓన్గా మేమే చేసుకుంటాం. చాకీ కొనం. మంచి ఆదాయం ఉంది. 1 నెల రోజులనే పంట అయిపోతుంది. 2 ఎకరాలు ఉంది కాబట్టి నెలకు ఒక ఎకరము 1 నెల, 1 ఎకరం 1 నెల, అట్లా కంటిన్యూగా నెలకు గవర్నమెంట్ జాబ్ 50-60 వేలు వస్తున్నాయి అంటే మనకు కూడా మేము భార్యాభర్తలం ఇద్దరం చేస్తున్నాం కాబట్టి మాకు మినిమం ఒక 60,000 నుంచి 70,000 దాకా మిగులుతున్నాయి. ఎరువు అయితే కంపల్సరీ సంవత్సరానికి 1 ఎకరానికి 3-4 ట్రిప్పులు ఎరువు పోయాలి. ఒక 20,000 ఖర్చు అనుకో అది సంవత్సరానికి. ఎరువు ఇక మనం పంటకు 4,000 అవుతాయి మందు బస్తాలకు, అది పెట్టాలి. ఇక మేమే ఓన్గా లేబర్ని చేయము. ఒక గూళ్ళు తీసిన రోజు ఒక 5-6 పెడతాం. అవో 1,000-1,200 రూపాయలు ఖర్చు అవుతుంది. సున్నము, విజేత అవో 1,000 రూపాయలు అవుతుంది. మనం ఎగ్స్ కొనుక్కుంటే అవో 2,000, 200 రింగు అంటే 2,000-200 ఇట్లా ఖర్చు వస్తుంది. మనకు మినిమం 10-15 వేలు ఖర్చు అయినా, 20,000 ఖర్చు అయినా కానీ మనకు ఒక 50,000 కంపల్సరీ మిగులుతాయి ఒక పంటకు. ఇక్కడి రైతులు గతంలో పట్టుపురుగుల పెంపకం చేపట్టేవారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సాగునీటి లభ్యత తగ్గుతూ వచ్చింది. దీంతో సంప్రదాయ పంటల సాగు వైపు మళ్లారు. ఇటీవల సాగునీటి ప్రాజెక్టులు రావడం, వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తుండటంతో 4-5 ఏళ్లుగా పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నారు. గతంతో పోల్చితే పట్టుగూళ్ల ధరలు అమాంతం పెరగడంతో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. పట్టుపురుగులు పెట్టి మేము 17 పెట్టినాము, 2017 పెట్టినాము. అంతకుముందు 1989 కూడా పెట్టినాము. ఇంతకుముందు 2 ఎకరాలన్నర పెట్టినాము.
మళ్ళీ ఇప్పుడు మొత్తం టోటల్ 4 ఎకరాలు చేసినాం ఒక షెడ్డుకు. మొత్తం మేము ఇద్దరు అన్నదమ్ములం. ఈ 2 షెడ్లకు కలిసి ఒక 8 ఎకరాల బిట్టు ఒక యాలు ఉంటుంది మాది. దానికి మేము గుడ్లు మేము ఓన్గా వేసుకుంటాము, బెంగళూరు తెప్పించుకొని 250, 300 గుడ్లు వేసుకుంటాము. మాకు దాదాపు 1,50,000, 2 లక్షలు అలా 1,00,000 రేట్లను బట్టి అట్లా వస్తాయి. ఇప్పుడు మనము ఎరువులు ఎట్లా పోసుకోవాలంటే వీటికి ఒక సంవత్సరానికి ఇది పశువుల ఎరువు పోసుకోవచ్చు, గొర్రె ఎరువు పోసుకోవచ్చు. పోసుకుంటే మనం ఒక ఎకరానికి ఒక 5-6 ట్రిప్పులు పోసుకోవచ్చు, గొర్రె ఎరువు కానీ పశువుల ఎరువు కానీ. అట్లా కటింగ్ ఇది 2 నెలల కటింగ్ వస్తుంది. కటింగ్ మొత్తం పురుగులు మేసేది. ఆ కటింగ్లు అప్పుడల్లా మందు బస్తాలు పోసుకోవాలి. పొటాషియం కానీ, యూరియా కానీ, DAP 3 మిక్సింగ్ చేసి పోస్తాం మేము. ఒక ఎకరానికి 4 బస్తాలు 5 బస్తాలు వస్తాము. అట్లా పోసినాక ఒక 20 రోజులకు మేత స్టార్ట్ చేసుకోవాలి, మేపడం. అట్లా అయినా కొద్దీ మాకు నెలకు బ్యాచ్ ఉంటుంది. ఒక 2 ఎకరాలు ఒకసారి చేస్తాము, ఒక 2 ఎకరాలు ఒకసారి చేస్తాము. అట్లా చేసినప్పుడు ఏమైందంటే మాకు కంటిన్యూగా వర్క్ ఉంటుంది. దీన్ని గుడ్లు వేస్తాము. గుడ్లు వేసినాక 3 రోజులకు పలిగినాక 3 రోజులకు మేత వేస్తుంది. అప్పుడు ఫస్ట్ నిద్ర పోతుంది. మళ్ళీ 24 గంటలు పండుకున్నాక మళ్ళీ లేస్తుంది. లేచినాక మళ్ళీ వండుకుంటుంది ఒక 3 రోజుల తర్వాత. అట్లా మొత్తం 6 రోజులకు 3 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 12 రోజులను 4 నిద్రలు వేస్తాయి. 12 రోజులను నిద్రలు వేస్తే మిగతా 6 రోజులు 7 రోజులలో పంట అయిపోతుంది. ఏది చంద్రికలు కప్పుకున్నాక అవి గూళ్ళు పోసుకున్నాక మనం మార్కెట్కి చేసుకునేటప్పుడు అవి క్లీన్ చేసుకొని మార్కెట్కు ఆటోలన్నా ఎన్నైనా బండ్లు తీసుకుపోవచ్చు, బ్యాగులలో పోసుకొని. మనకు నెలకు 20-25 వేల ఖర్చు అయినా కానీ మనకు దాదాపు 1,10,000, 1,20,000 కూడా మిగులుతాయి మాకు. ఎక్కడెక్కడ ఖర్చులు కూడా దాదాపు మాకు ఒక ఆఫీసర్ లాగా ఒక చేయడము, మన ఇంటి దగ్గర మన పిల్లలు మన ఒక కుటుంబం లాగా మంచిగా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. ఎక్కడికి పోయి ఎక్కడో ఏమి చేసేది ఏం లేదు, మనం ఎక్కడో కష్టపడేది లేదు, ఇంకోళ్ళ దగ్గర మనం బానిస బతికే అవసరం లేదు. మన కష్టం మనం చేసుకోవచ్చు, దర్జాగా అమ్ముకోవచ్చు, దర్జాగా ఉండవచ్చు. కాకపోతే మాత్రం జర దీన్ని చిన్న చిన్న మెలకలు తెలుసుకోవాలి. అనుభవం ఉన్న రైతులు కానీ, మన సెరికల్చర్ ఆఫీసర్లు కానీ వాళ్ళ ద్వారా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే రైతు నష్టపోడు, లేబర్ నష్టపోతాడు. ఎందుకంటే పంటల గురించి చిన్న చిన్న మిస్టేక్లు అయితే మాత్రం పంటలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మాకు దాదాపు 100కు సక్సెస్ అవుతున్నాం పంటలలో. ఒక పంట అనేది ఫెయిల్ అనేది ముచ్చట్లేదు మా దగ్గర. మనం ఒకసారి తోట పెట్టుకున్నామంటే మనకు 20 సంవత్సరాల దాకా మనకు మొక్క ఎటు విత్తనం పెట్టేది లేదు, మళ్ళీ విత్తనం చేసేది లేదు. ఒకసారి మొక్క నాటినామంటే కటింగ్ అయినా కొద్దీ ఎగురస్తూనే ఉంటుంది.